వారు వేరే దారి వాళ్ళు ఆ వ్యక్తి వేరే దారి చూసుకోవటం వల్ల మీకు ఇబ్బంది ఏర్పట్టయితే మీకు ఇబ్బంది వస్తే దాన్ని మీరు ఒక పార్టీకి ఒక జాతీయ పార్టీకి ఎలా ఆపాదిస్తారు నారాయణ రెడ్డి గారు? ఒకటేంటంటే అన్న 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కానీ 2004లోను 2009లో 2004, 2009 రెండు సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారకుడు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన తెచ్చిన ఎంపీ సీట్లను దృష్టిలో పెట్టుకునే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన సోనియా గాంధీ యొక్క ప్రవర్తన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా ఇబ్బందికరమైన ప్రవర్తన, ఆ కుటుంబం మీద చాలా భయానకమైన ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేసింది. చివరికి అసలు అప్పటి క్యాబినెట్ లో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి భాగస్వామి కానీ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతేకాదు, అంతకంటే జుగుప్సాకరమైన విషయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తన బర్త్డేకి కేక్ కట్ చేసినట్టు ఈజీగా కట్ చేసి అశాస్త్రీయమైన పద్ధతిలో విభజన చేసింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధినాయకత్వానికి రాష్ట్రాలను విభజించడమే నల్లేరు మీద నడకనంత ఈజీగా, కేక్ కట్ చేసినంత ఈజీగా విభజించేస్తున్నప్పుడు కుటుంబాలను ఎందుకు విభజించరాళ్ళు చేస్తారు. అలాగే ఈ రోజుని శర్మిలమ్మ గారు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కుటుంబంలో ఇబ్బందులు ఏమన్నా. కుటుంబంలో ఇబ్బందులు ఉంటే అది రచ్చకెక్కవలసిన పనిలే. ఏ కుటుంబంలో ఇబ్బందులు ఉండవండి, ఒకరు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నట్లయితే ఏ కుటుంబంలో ఇబ్బందులు ఉండవు, కుటుంబంలో ఉన్నంత మాత్రం రచ్చకెక్కవలసిన అవసరం. మీ పార్టీ అధినేత నారాయణ రెడ్డి గారు నా చిన్న పాయింట్ నాది. నారాయణ రెడ్డి గారు, మీ పార్టీ అధినేత ఏదైతే సొంతగా పార్టీ పెట్టుకొని ఏదో ఒక సక్సెస్ అయిపోయి ఈ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఆయన అప్రిషియేషన్ ఆయన ఫ్యాన్స్ అనుకుంటారు. బట్ ఈమె షర్మిల తన పార్టీ ఏదో చూజ్ చేసుకుంది, తన తండ్రి పార్టీ, తన తండ్రి అక్కడ పనిచేశారు కాబట్టి కాంగ్రెస్లో చాలా పెద్ద దిక్కుగా ఉన్నారు. 2004-09లో అధికారంలో అవడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆమె తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు. అందులో తప్పే ఉంది. దాన్ని మీరు కాంగ్రెస్కి ఎలా ఆపాదిస్తారనేది నా పాయింట్. ఒకటేనా, షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం కానీ దండగ కానీ ఏమీ లేదు. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరపున వస్తే కాస్తో కోస్తో నష్టం ఏమన్నా జరిగితే అది ప్రతిపక్షాలకు జరిగింది తప్ప మనకి జరగదు. ఎందుకంటే ఇందాక సచిన్ గారు చెప్పినట్టు కాస్తో కోస్తో ఎంత గొప్ప పరిపాలన చేసినా సరే ప్రభుత్వం మీద కొద్దిపాటి చిన్న వ్యతిరేకత ఉండొచ్చు. అలాంటి వ్యతిరేకకరమైన ఓటుని చేర్చడానికి ఉపయోగపడుతుంది తప్ప షర్మిలమ్మ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాడర్ను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్న ఎవరైతే బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ, మహిళలు, రైతులు ఉన్నారో, అగ్రకులాల్లో పేదవారు ఉన్నారో వాళ్ళ నుంచి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే ఇందాక గౌరవ విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన మాటలు చూసినట్లయితే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు 100 కంటే తక్కువ ఓట్లు కాదు, షర్మిలమ్మ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చైర్మన్ అయినా అధ్యక్షురాలైనా 100కు వచ్చిన దాంట్లో సగం ఓట్లు కూడా కాంగ్రెస్ కి రావు. కాబట్టి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవ్వారని ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. రక్తం పంచుకున్న అన్నతో విభేదించి పార్టీ పక్కన పెట్టి కొన్ని విషయాలు ఆమె ప్రతి ప్రెస్ మీట్ కానీ లేదంటే పార్టీ నేతలతో కోఆర్డినేటర్ల సమావేశంలో కానీ చాలా కీలకమైన వ్యాఖ్యలు ఈ మధ్య రీసెంట్ టైంలో మనం చూసాం. ఒక అన్న గురించి సొంత చెల్లి కంటే ఎవరు బాగా చెప్తారు? మీరు డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్తున్నారు తప్పించి ఫ్యాక్ట్స్ ఒప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకు. అన్న ఒక మాట చెప్తానన్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని రాముడు, సూర్యుడు, వీరుడు అంటాడు. అదే వ్యక్తి ఓడిపోతాడని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం వచ్చో, లేకపోతే సర్వేలో అతడికి సరి అయిన రిజల్ట్ లేదో,
లేకపోతే ప్రజలతో మమేకం అవడంలో ఆ ఎమ్మెల్యే సరిగా లేడో, లేకపోతే ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది అని అతన్ని సీటు మార్చినట్లయితే మరుక్షణం వేరే పార్టీకి వెళ్ళి ఇక జగన్మోహన్ రెడ్డి పనికి మారుడు అని మాట్లాడుతున్నాడు. సేమ్ అంతే. శర్మిలమ్మ ఏం మనిషి కాదా? శర్మిలమ్మ గారికి ఏమన్నా బయట వ్యక్తి చెప్పేదానికి కుటుంబంలో సభ్యులు చెప్పేదానికి తేడా ఉంటుంది కదండి. బయట వ్యక్తి చెప్పడం వేరు, కుటుంబంలో చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యి కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, ఇన్నాళ్ళు వరకు వచ్చారు కాబట్టి ఈ మధ్య అంటే రీసెంట్ టైమ్స్లో వాళ్ళకి ఒక 4 సంవత్సరాల క్రితం గ్యాప్స్ వచ్చి విభేదాలు వచ్చి బయటకు రావడం జరిగింది. కానీ బట్ అది ఫ్యాక్ట్స్ కాకుండా పోతాయి. బయట వ్యక్తి చెప్పిన విషయం వేరు, సొంత చెల్లి చెప్పిన విషయం వేరు కదా, అది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. శర్మిలమ్మ గారి గురించి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే రక్త సంబంధం యొక్క విలువ తెలుసు కాబట్టి. శర్మిలమ్మ గారి మీద ప్రేమ, ఆప్యాయత ఒక చెల్లి మీద ఏమైతే ఉండాలో, ఎందుకంటే రాష్ట్రంలో ఆడబడుచులందరూ మీద కూడా ఎంత ప్రేమను చూపుతున్నారో రక్త సంబంధం మీద అంతకన్నా కొద్దిగా ఎక్కువ ప్రేమనే కలిగి ఉంటారు ఎవరైనా సరే. ఆ ప్రేమని ఏ రోజు కోల్పోలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే షర్మిల గారు చెప్తున్న ఏది నిజాలు కాదంటారా? మాట్లాడటం అనేది ఆమె విద్యతకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం గురించి కానీ వైఎస్ జగన్ గురించి కానీ షర్మిల గారు చేసిన కామెంట్స్ లో ఏది నిజం లేదంటారా? నిజము లేదనే మా అందరి అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలనే. ఎందుకంటే సాధారణంగా అన్న ఒక్క విషయం చెప్పతానన్నా, సాధారణంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా వర్గాలకి స్వాతంత్ర ఫలాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ అందలేదన్నా. ఈ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కొద్ది మంది నాయకుల చుట్టూ గింగిరాలు తిరిగే పరిస్థితి ఉండేదన్న కొన్ని వర్గాలకి. ఆ వర్గాలు ఈ రోజుని వాలంటీర్ వ్యవస్థ వచ్చి డీసెంట్రలైజేషన్ జరగడం వల్ల వాళ్ళు తలెత్తుకుని బతికేలాంటి జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రుచి చూపించారన్న. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నుకోవాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, పేదవారు రెడీగా సిద్ధంగా ఉన్నారన్న. నారాయణ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, ఇందాక టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఆయన మనకి లైవ్ లో రాలేపారు. ఏపీ కాంగ్రెస్ కార్యదర్శి షేక్ సైదా గారు. షేక్ సైదా గారు నమస్తే అండి. రైట్ ఏమండి, విజయసాయి రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ వల్లే 2 రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ భవిష్యత్తులో ఉండదని, 2029 కల్లా అసలు మొత్తం